నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 21వ పాసురంలో నిన్నటి రోజున భగవానుని యొక్క ఔదార్యము, ఆచార్యుని యొక్క ఔదార్యము రెండింటిని కూడా మనకు దర్శింపచేశారు. ఆచార్యుడుగా నందగోపుణ్ణి మనకు దర్శింపచేశారు కదా. అక్కడ ఉదారుడైనటువంటి గొప్ప ఆ నందగోపుని ఉదార గుణాన్ని మనకు దర్శింపచేశారు. భక్త సులభుడైనటువంటి స్వామిని చెప్తూ భక్తులను ఉదారులు అని పరమాత్మ అనుకుంటాడట, అలాగే శిష్యులు ఎంతో ఉదారులు అని ఆచార్యుడు కూడా అనుకుంటాడు అనేటటువంటి దాన్ని పాసురంలో అమ్మ ఆండాళ్ళు తల్లి మనకు తెలియచేసింది. పరమాత్మ పాదాలను గోపికలు ఆశ్రయించారు. అలా ఆశ్రయించినటువంటి గోపికలు అనన్య గతిత్వము అనేటటువంటి దాన్ని, అనన్య శేషత్వము అనేటటువంటి దాన్ని, రెండు విధాలైన స్వరూపాన్ని వివరిస్తూ ఈనాటి 22వ పాసురాన్ని అమ్మ ఆండాళ్ళు తల్లి మనకు దర్శింపచేస్తూ ఉన్నది. అనన్య గతిత్వము అంటే ఏమిటంటే నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు, వేరే గతి లేదు అని భావం కలిగి ఉండడం. అలాగే అనన్యార్హ శేషత్వము అంటే ఆ పరమాత్మ తప్ప, ఆ పరమాత్మకు తప్ప అంటే మేము నీకే తప్ప ఇతరులకెవ్వరికి చెందని వారము అనేటటువంటి భావాన్ని కలిగి ఉండడము. ఈ రెండు విధాలైనటువంటి స్వరూపాన్ని వివరించుకుంటూ ఈనాటి 22వ పాసురంలో మనకు అమ్మ ఆండాళ్ళు తల్లి ఇక్కడ కూడా వాళ్ళు శరణాగతి చేయడం అనేది చెప్తున్నారు. పరమాత్మను ఆశ్రయించేటప్పుడు ఏమిటంటే ఈ ఇతరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వదిలివేసి మేమందరము ఆ పరమాత్మకే చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి ఒక భావాన్ని మనసులో సంపూర్ణంగా కలిగి ఉండాలి అనేటటువంటి ప్రబోధము ఆండాళ్ళు తల్లి ఈ పాసురం ద్వారా చేస్తూ ఉన్నదనమాట. ఏమంటున్నారంటే, ఓ శ్రీకృష్ణ, మాలో ఉన్నటువంటి దురభిమానాన్ని దూరం చేసుకుని నిన్ను మేలుకొలిపి నీ మేలుకునేటటువంటి నీ సౌందర్యాన్ని సేవించాలని మేము వచ్చాము స్వామి అంటూ పరమాత్మ ఎలా కళ్ళు విప్పి తమను కటాక్షించాలి అనేది కూడా పాసురంలో వీళ్ళు చెప్తున్నారు. ఎలాగట అంటే, స్వామి మాలో ఉన్నటువంటి దురభిమానాన్ని దూరం చేసుకొని వచ్చిన మమ్మల్ని నీవు మెల్లమెల్లగా కళ్ళు విప్పి కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. కర్మవశం చేత పరమాత్మకు దూరమైనటువంటి జీవులు ఏంటంటే మళ్ళీ ఆ పరమాత్మను కలిసే విధానం అనేటటువంటి దాన్ని అమ్మ ఈ పాసురాలలో తిరుప్పావైలో ప్రబోధిస్తూ ఉన్నదనమాట. దీనికే ప్రధానంగా కావలసినటువంటివి ఏమిటి అంటే భగవద్భక్తుల యొక్క సహవాసం అనేటటువంటిది ఉండాలి. అలాగే ఆచార్య సమాశ్రయణం అనేటటువంటిది చేయాలి. ఆచార్యుల ద్వారా మంత్రోపదేశం అనేటటువంటి దాన్ని పొందాలి. మంత్రార్థాన్ని మననము చేయడం చేయాలి. భాగవత శేషత్వం అనేటటువంటి దాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత పురుషకార స్వరూపమైనటువంటి అమ్మ లక్ష్మీదేవిని ఆశ్రయించడము, లక్ష్మీ సమాశ్రయణం అనేటటువంటిది చేయాలి. ఇంకా తర్వాత ఏమిటంటే ఉపాయంగా ఆ స్వామినే స్వీకరించడము అనేటటువంటివి, ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటివి అని అమ్మ ఆండాళ్ ప్రబోధంగా మనకు పాసురాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ తిరుప్పావేలో ఏమిటంటే గోపికలకు ఉపాయము శ్రీకృష్ణుడే, ఉపేయము శ్రీకృష్ణుడే. ఉపాయం అంటే పొందవలసినటువంటిది, ఉపేయం అంటే పొందించేటటువంటి వాడు. వాళ్లకు కావలసిన కృష్ణుణ్ణి కృష్ణుడే పొందించాలనేటటువంటి భావము మనకు పాసురంలో తెలుస్తూ ఉన్నదనమాట. రాజ్యాహంకారము అనేటటువంటి సింహాసనం కింద ఓ పరమాత్మ నీ కరుణ కోసము రాజులందరూ వచ్చి చేరినట్లుగా మేమందరం కూడా గుంపులుగా నీ దగ్గరికి వచ్చి చేరాము
అని చెప్పడం, ఎక్కడికి వచ్చి చేరారు? నీ పాదాల దగ్గరికి వచ్చి చేరాము అంటున్నారు. అయితే అలా వచ్చినటువంటి మమ్మల్ని పరమాత్మ నీవు ఎలా కటాక్షించాలంటే, తామరలు విచ్చుకున్నట్లుగా నీ సుందరమైనటువంటి నేత్రాలను మెల్లమెల్లగా నీవు తెరిచి, సూర్య చంద్రులు ఒకేసారి వెలిగినట్లుగా మాకు జ్ఞాన ప్రకాశాన్ని, అమృతమయమైనటువంటి ఆనందపు వెన్నెలను, ఈ రెండింటినీ కూడా మేము అనుభవించేటట్లుగా వాటిని నీవు మా మీద ప్రసరింప చేయాలి స్వామి అంటూ ప్రార్థించడము ఈ పాసురంలోని విషయము. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அங்கண்மாங்காலத்து அரசர் அபிமான பங்கமாய் ஒந்து நின் பள்ளில் கட்டில் கீழே செங்கமிருப்பார் போல் ஒந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் அதித்தியனும் எழுந்தார் போல் அங்கணிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்தேலோர் ఎంపావాయ్. రాజులందరూ సింహాసనం కిందికి వచ్చి చేరారు. ఎటువంటి రాజులు వాళ్ళందరూ? విశాలమైనటువంటి భూమండలాన్ని, సుందరము మరియు విశాలము అయినటువంటి ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ కూడా తమ అహంకార మమకారాలనేటటువంటి వాటిని విడిచిపెట్టి తమను జయించినటువంటి సార్వభౌముడవైనటువంటి నీ సింహాసనం క్రింద గుంపులుగా వచ్చి చేరినట్లుగా ఓ శ్రీకృష్ణ, మేమందరం కూడా మాలో ఉన్నటువంటి దురభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మ నీ పాదాల దగ్గరికి వచ్చి చేరాము అంటున్నారు. అలా అంటున్నారు, ఓ స్వామి నీవు మమ్మల్ని ఎలా కటాక్షించాలి అంటే, చిరు మువ్వలు నోళ్లు తెరుచుకున్నట్లుగా, సగము విచ్చినటువంటి తామర పువ్వులలాగా వాత్సల్యంతో రాగబంధం అనేటటువంటి దాన్ని నిలుపుకున్నటువంటి నీ కన్నులతో, సుందరమైన నేత్రాలు కదా ఆ పరమాత్మవి, అటువంటి ఆ సుందర నేత్రాలతో ఆ నేత్రాలను నెమ్మదిగా విచ్చి, అలా నెమ్మదిగా విచ్చుకునేలా, తెరుచుకునేలా నీవు ఆ కళ్ళను తెరిచి నీ కరుణా కటాక్షాలను మా పైన ప్రసరింపచేయాలి. సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఉదయించినట్లుగా ఉండేటటువంటి ఆ చూపులను నీవు ఒక్కసారి మా మీద ప్రసరింప చేస్తే చాలు, మా వైపు నీవల చూస్తే చాలు స్వామి, మా మీద ఉన్నటువంటి శాపము వంటి కర్మబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ ఆ పరమాత్మ కరుణా కటాక్షం అనేది ఏదైతే ఉన్నదో అది సమస్త కర్మబంధాలను కూడా ఛేదించి ముక్తిని ఇస్తుంది చేతనులారా అంటూ అమ్మ ఆండాళ్ళు తల్లి ఈ పాసురంలో ధ్వనింపచేస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.